హాయ్! ఈరోజు కొత్త రకం చేపతోటి మరలా చేపల కూరతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది చేపండి. బొచ్చే చేప అంటారు కదా! అదనమాట. దాంతోటి ఈరోజు చేపల పులుసు అయితే రెడీ చేసుకున్నాను. పులుసు చూడండి చాలా పర్ఫెక్ట్‌గా చిక్కగా అయితే వచ్చేసింది కదా! ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడే చేపల పులుసు చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం చేపల్ని ఇలా కడిగేసుకొని 2 సార్లుగా ఇలా వాటర్‌లో వేసేసుకొని పక్కనుంచుకోవాలి. ఇక చూడండి టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని, చింతపండు ఒక 150 గ్రాములు నానబెట్టి పక్కనుంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి ఫ్రెష్‌గా పేస్ట్ చేసేసుకుందాం. చింతపండుని తక్కువ నీళ్ళే పోసి చిక్కగా గుజ్జు తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ ఎక్కువ వాటర్ పోసేయకండి. చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి చిక్కటి గుజ్జుని ఇలా తీసేసుకొని మరలా ఇంకొంచెం వాటర్ పోసేసుకొని రెండోసారి కూడా గుజ్జుని ఇలా పిండేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కలిపి పెట్టుకోవడం అంటారనమాట దీన్ని. ఇలా చేసి చూడండి చాలా బావుంటుంది చేపల పులుసు. ఇప్పుడు ఫైనల్‌గా ఉప్పు, కారం వేసేసుకొని, ధనియాల పొడి కూడా వేసేసుకొని, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మొదటగా ఈ పులుసునంతా ఇలా కలిపి పెడతన్నాననమాట. ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఎక్కువే పడతాయి. పులుపుని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కారం మంచిగానే పడుతుందండి. ఇక ఫైనల్‌గా నూనె అంతా వేసేసుకొని పసుపు వేసుకొని కలిపేసుకుందాం. నూనె కూడా ఎక్కువే పడుతుంది. చేపల పులుసుకి నూనె ఎక్కువగా పైన తేలుతూ ఉంటేనే బావుంటదనమాట. నీళ్ళు చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక నిమిషం ఇలా ఉడికాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఇలా ఉడికించుకుందాం. గుజ్జు చిక్కబడి ఈ ఉల్లిపాయ, టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలనమాట. చూస్తున్నారు కదా! గుజ్జు చిక్కగా అయింది. ఉల్లిపాయ, టమాటా కూడా ఉడికినియి. ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే ఉప్పు, కారం సరిపోయిందో లేదో పులుపులో చూసుకొని తగ్గితే ఏమైనా వేసుకోవాలనమాట. ఇంకొంచెం ఉప్పు, ఇంకొద్దిగా కారం వేసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకున్నాక ఉడికించుకోవాలి. పులుసంతా పర్ఫెక్ట్‌గా ఉడికినాకే చేప ముక్కలన్నీ కూడా వేసి మగ్గించుకోవాలనమాట. అప్పుడే చేప చీదిరిపోకుండా వస్తుంది. ఈ చేపలేసే క్లిప్ అయితే మిస్ అయింది. చేప వేశాక ఒక 7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా ఫిష్ మసాలా పౌడరు, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా ఉడికి చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. పైనే వాటర్ అలా కదిలించుకోండి. చేప చిదిరిపోకుండా ఎక్కువగా గంట పెట్టి కదపకూడదు. మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి చల్లారిపోయాక సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బావుంది ఈ కర్రీ. ఇక సాయంత్రానికైతే ఇంకా అదిరిపోయింది టేస్టు. మన బొచ్చే చేపల కూరని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ముక్క కూడా చిదిరిపోకుండా, పులుసు కూడా చిక్కగా చాలా బాగా అయితే వచ్చేసింది కదా! నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ముక్క తీసి మీకు చూపిస్తా చూడండి. పర్ఫెక్ట్ కర్రీ రెడీ.